దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. నీ గుండెల్లో ఏ వ్యాధి ఉందో, ఏ చింత ఉందో, దేని గురించి నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు? నీ కుటుంబ పరిస్థితిని బట్టి. ఇంక నా కుటుంబ పరిస్థితి మారదా అని నీ ఇంటిని గూర్చి, నీ ఇంటిలో ఉన్న వ్యక్తులను గురించి, ఏంటి పరిస్థితి ఎలా ఉంది? ఎప్పుడు మారుతుంది? ఎప్పుడు నా కుటుంబము, నా గృహము, నేను అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాము? ఈ చింతలన్నీ ఎప్పుడు పోతాయి? ఈ కలత నుండి, ఈ కన్నీటి నుంచి మాకెప్పుడు విడుదల కలుగుతుందని నీ పరిస్థితిని బట్టి, నీ కుటుంబ పరిస్థితిని బట్టి నువ్వు ఆలోచిస్తూ ఉన్నావేమో. అయితే దేవుడు అంటున్నారు, నీకు నీ కుటుంబానికి క్షేమమగునుగాక అని దేవుడు సెలవిస్తున్నారు. ఎందుకంటే మనం ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు దేవుడే మన చెంత ఉండి మన చింతలన్నిటి నుంచి ఆయనే విడుదలిస్తున్నారు. ప్రతి కలత నుంచి దేవుడే విడుదలిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు నువ్వు ఏ సమస్యల్లో ఉన్నావో అవన్నిటి నుంచి నువ్వు త్వరలోనే విడుదల చూడబోతున్నావు. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. మొదటి సమయలు 25వ అధ్యాయము 6వ వచనము. ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమగును గాక అని పలికి ఈ వర్తమానము తెలియచెప్పవలెను. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచునైన మంచి మాట, నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమగునుగాక. ఆమేన్. దేవుడి రోజు నీతో చాలా సూటిగా మాట్లాడుతున్నారు. నీకు నీ ఇంటికి నీకు కలిగిన అంతటికీ కూడా క్షేమమగునుగాక. ఏ సమస్యను చూసి నీ ఇంటిలో నా వ్యక్తుల యొక్క పరిస్థితిని బట్టి ఎప్పుడు నా కుటుంబంలో ఈ పరిస్థితి నుంచి కలత నుంచి ఎప్పుడు విడుదల కలుగుతుంది, ఎప్పుడు ఈ పరిస్థితి మారుతుంది, అందరి వల్ల మేము సంతోషంగా ఉంటాము అని నువ్వు దేనిని గురించి ఆలోచిస్తూ ఉన్నావో దేవుడు అంటున్నారు, క్షేమమగునుగాక అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. నీ కుటుంబానికి, నీ ఇంటికి, నీ ఇంటిలో ఏది ఉందో, దేనిని నువ్వు కలిగి ఉన్నావో అన్నిటికీ దేవుడు క్షేమమగునుగాక అంటున్నారు. నీ ఆరోగ్య పరిస్థితిని బట్టి, లేదా నీ బిడ్డల యొక్క భవిష్యత్తుని బట్టి, నీ ఇంటిలో ఉన్న వాళ్ళని బట్టి, నీకున్న సమస్యలను బట్టి, వాటి యొక్క పరిస్థితులను బట్టి దేనిని గురించి నువ్వు ఆలోచిస్తున్నావో ఇక మీదట నీకు ఎలాంటి సమస్య ఉండదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఒకవేళ నీ కుటుంబంలో అప్పులు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నావేమో, ఆ క్షామాన్ని చూసి నువ్వు ఏంటి కరువు, ఏంటి క్షామము అనుకుంటున్నావేమో, దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ గృహాన్ని, నీకు కలిగినంతటిని కూడా క్షామము నుంచి క్షేమానికి లేవనెత్తుతున్నారు. కాబట్టి ఏ కరువు, ఏ కలత, ఏ అనారోగ్యము ఏది కూడా నీ కుటుంబంలో ఇక పనిచేయదు. దేవుని మీద నువ్వు ఆధారపడి ఉంటుండగా దేవుడు అన్ని విషయాల్లో నీకు విడుదల అనుగ్రహించి, దీవించి, ఆశీర్వదించి, క్షేమానికి లేవనెత్తుతుండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలో దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామని అందరూ కన్నులు మూసుకుని ప్రేర్లేఖిగా ఉంచండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు దేవా. తండ్రి ఇచ్చిన వాగ్దానం మా జీవితాలు నూరంతలుగా ఫలించినగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములని దీవించబడును గాక. యెరూషలేముకి యేసు నామములని క్షేమము కలుగును గాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండును గాక. దేవుని మాట పరిచర్యల పాలు భాగస్తులే భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములని తెరవబడునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. ప్రతి బిడ్డ రాకపోకలందును దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణం అనుగ్రహించునుగాక. ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తూ ఈ చిన్న ప్రార్థన పాదసన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకున్న మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.